ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటుకు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇంకా అదే ధోరణి కొనసాగిస్తోంది ప్రైవేటైజేషన్ విషయంలో. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఫిషింగ్ హార్బర్లు అయితే నెలకొల్పాలని చెప్పి సంకల్పించారు, కొన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 22 నెలల కాలంలో ఆ ఫిషింగ్ హార్బర్లన్నీ నిర్మాణ పనులన్నీ అటకెక్కాయి. ఫలితంగా మత్స్యకారుల వలసలు మళ్ళీ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు శ్రీకాళహస్తి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఏంటి సార్, కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం 22 నెలలు అయింది. ఈ 22 నెలల్లోనే మళ్ళీ ప్రైవేటైజేషన్ మొన్నటి వరకు చూసాం. మనం మెడికల్ కళాశాల అంశం చూసాం, దానిపై టెండర్లు పిలిచారు. కానీ జగన్ తీవ్రంగా చేసినటువంటి హెచ్చరికల పర్యవసానం కావచ్చు, మరొకటి కావచ్చు, ఎవరు ముందుకు రాలేదు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ ఏదైతే జగన్ తలపెట్టారో ఇది కూడా ప్రైవేట్ కంపెనీకి, సాగర్ డిఫెన్స్ అనే కంపెనీకి అప్పగించేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై కూడా జగన్ నిన్న స్పందించారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి రాగానే, ఇప్పుడు కాదు సార్, గత ప్రభుత్వాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనేటువంటిది ఆయన నినాదం. ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత పీపీపీ అనేటువంటి 3 Pలతో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి శ్రీకారం చుట్టాడు. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మెడికల్ కాలేజ్, అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి 17 మెడికల్ కాలేజ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత యుద్ధ ప్రాతిపదికపైన ఒక సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, దానికి ఒక కార్పొరేట్ ఒక హాస్పిటల్ ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత యుద్ధ ప్రాతిపదికను తీసుకొని వస్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాటన్నింటినీ కూడా పీపీపీ సిస్టంలో ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి. అంటే తన అనుయులకి అందరికీ కూడా దాన్ని కాలేజెస్ని అప్పలంగా కట్టిపెట్టేసేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం సార్. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అడ్డుకట్ట వేశారో, జగన్మోహన్ రెడ్డి మాటకి ఏ విధంగా ప్రజల్లో కదలికి వచ్చిందో మనం అందరం కూడా చూసాం. అదే క్రమంలో ఈరోజు జువెల్ దున్నేటువంటి ఒక ప్రాంతంలో కూడా ఉన్నటువంటి ఒక ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటైజ్ చేయడానికి ఒక దురుద్దేశంతో స్టార్ట్ చేశాడు. ఈ సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఒక కంపెనీని అడ్డం పెట్టుకొని ఒక 30-40 ఎకరాలు వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వడం, ఆ తర్వాత దాన్ని విస్తరించుకుంటూ పోవడం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. అంటే మొత్తంగా దాన్ని ఇచ్చేయాలి, ఆ పోర్ట్ని ప్రైవేటైజ్ పరం చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సార్ మీరు చూసారంటే మనకు ఉన్నటువంటి ఈ కోస్టల్ కారిడార్ని డెవలప్ చేస్తే భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అత్యున్నత స్థానానికి ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తుంది, పేదవాడి యొక్క జీవితం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో 4 హార్బర్స్ కట్టాడు కొత్తవి. అదేవిధంగా 10 ఫిషింగ్ హార్బర్స్ కట్టాడు. అదేవిధంగా 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కూడా కట్టాడు. వీటన్నిటిని కూడా ముందుకు తీసుకుపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల సామాజిక వర్గానికి చేసినటువంటి ఎనలేని సేవకి ఇది ఒక తార్కాణం. ఈ 10 ఫిషింగ్ హార్బర్లే కాదు సార్, ఇంకొక 10 ఫిషింగ్ హార్బర్లు కూడా ఆయన ప్లాన్ చేస్తూ 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్, ఏ ఏరియాలో ఉండేటువంటి ఈ మత్స్యకారులు ఈ యొక్క గంగపుత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్లో వాళ్ళ జీవితాలు బాగుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి 50 కిలోమీటర్లకు కూడా ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో 20 ఫిషింగ్ హార్బర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేశారు. దాంట్లో 10 స్టార్ట్ చేశాడు, ఇంచుమించుగా కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకొక 10 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. దురదృష్టం రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రావడం. వీటిల్లో అత్యంత కీలకమైనటువంటి జ్యువెలరీని హ్యాండ్ ఓవర్ చేయడం కూడా, ప్రైవేట్ పరం చేయడం కూడా చాలా దౌర్భాగ్యం సార్. సార్ ఈ టైంలో జరిగేటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మనం చెప్పుకోవాలి సార్. ఇప్పుడు మీరు చూసారంటే ఈ సూర్యాపేట, ఈ యొక్క నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో మనకు ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క స్టాండర్డ్ని చూస్తే తమిళనాడులో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క స్టాండర్డ్ చాలా పెద్దది, గొప్పగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెన్నై సిటీ సరౌండింగ్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. వాళ్ళ స్టాండర్డ్, ఎకనామికల్ స్టాండర్డ్ చాలా బాగుంటుంది తమిళనాడులో ఉన్నటువంటి మత్స్యకారులకి. వాళ్ళు ఉపయోగించేటువంటి బోట్లు కానీ, వాళ్ళు ఉపయోగించేటువంటి ఈ యొక్క పరికరాలు కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, మెకనైజ్డ్గా ఉంటాయి, సఫిస్టికేటెడ్గా ఉంటాయి. వాళ్ళు ఫిషింగ్ స్టైల్స్ కానీ, వాళ్ళు పోయేటువంటి స్పీడ్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఈ ఆంధ్ర సరిహద్దుల్లోకి వచ్చేసి మన మత్స్యకారులని దౌర్జన్యాలు చేస్తా
ఫిష్ క్యాచ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు మొత్తం దోచేసేటువంటి పరిస్థితిలో ఈ మధ్యకాలంలో కూడా ఒక 2 మెకనైజ్డ్ బోట్లని 2 బోట్లు పట్టుకుంటే, అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి మత్స్యకారులు పట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దానికి స్పందించి ఆ మత్స్యకారులను తరిమేసి, మన మత్స్యకారులను తరిమేసి, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని, ఇది మేము దాన్ని కాపాడుతాం, ఆ బోట్లని మేము కంట్రోల్ చేస్తామని చెప్పని మరుసటి రోజే ఆ బోట్లని తమిళనాడుకి ఇచ్చేసినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఏదో ఒక విధంగా మన మత్స్యకారుల్ని వెనక్కి తీసుకొని వస్తూ మన మత్స్యకారుల మీద కబంధ హస్తాలు పెడుతూ మనల్ని నాశనం చేసేటువంటి చంద్రబాబు, పక్క రాష్ట్రాల వాళ్ళకి కాపు కాసేటువంటి చంద్రబాబు ఇటు తెలంగాణకి కాపు కాస్తాడు, అటు తమిళనాడుకి కాపు కాస్తాడు. ఇక్కడేమో తెలంగాణ కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వాళ్ళ సీఎం కోసం వదిలేస్తాడు, అక్కడ మత్స్యకారుల కోసం తమిళనాడులో మత్స్యకారుల కోసం మనకు మత్స్యకారులను దెబ్బతీస్తాడు. ఇటువంటి నైజం వెనతో పెట్టినది చంద్రబాబు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదు. ఆయన హెరిటేజ్ ప్రయోజనాలు మాత్రమే కావాలి. ఎక్కడ తన హెరిటేజ్ సంస్థ ఉన్నటువంటి ప్రోడక్ట్స్, తన హెరిటేజ్ సంస్థలో ఉన్నటువంటి వ్యాపారాలు తమిళనాడులో దెబ్బతింటాయేమో వాళ్ళ 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 మత్స్యకారులు పట్టుకొని ఇక్కడ ఇబ్బంది పెడితే, ఇది ఒక్క ధోరణే. కానీ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని ఆ రాష్ట్రంలో విస్తరించుకోవడం కోసం మన రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే కానీ వేరే ఇంకేమీ లేదు. మరి తెలంగాణతో ఎందుకు లాలుచిపడ్డాడండి రాయలసీమ ఎత్తిపోతల పథకంలో? సాక్షాత్తు మనం చెప్పింది కాదు, మీరు చెప్పింది, నేను చెప్పింది కాదు కదా. అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేనే ఆపాను, చంద్రబాబు నాయుడు గారితో చెప్పని. ఇది దానికి చిహ్నం కాదా? అందువల్ల ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాలు చంద్రబాబు నాయుడికి అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ వ్యాపార లావాదేవీలు, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పెట్టేస్తాడు ఆయన. ఇంకా ఈ గత 2 రోజుల నుంచి కదా, నిన్నటి నుంచి మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంబంధించిన ఒక వీడియో ఒకటి తెలుగుదేశం సోషల్ మీడియా వైరల్ చేస్తుంది. ఇదంతా ఫేక్ అని చెప్పి వల్లభనేని వంశీ గారు వాళ్ళ కృష్ణా జిల్లా ఏఎస్పీకి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఏంటి సార్ పరిస్థితి? సార్, ఇప్పుడు టీడీపీలో ఉండేటువంటి ఐటీడీపీ ఒక వింగ్ ఉంది సార్. ఈ ఐటీడీపీ అనేటి వింగు చేసేటువంటి దౌర్జన్యాలు, అన్యాయాలు, అరాచకాలు మనం చాలా చూసాం సార్. ఇంతకుముందు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కూతురు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారి మీద కూడా పోస్టు రిలీజ్ చేయడం జరిగింది. ఎంత నీచంగా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరి పేరుతో? సాక్షాత్తు భారతమ్మ పిఏగా ఉన్నటువంటి నర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. అతను ఎవరు? ఐటీడీపీ కార్యకర్త, ఉదయభూషణ్ అనేటువంటి ఐటీడీపీ కార్యకర్త. సాక్షాత్ ఈ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తారు మీకు? బాలకృష్ణ ఇంటి గారి దగ్గర నుంచే వచ్చింది ఈ పోస్ట్. ఒక ఐటీడీపీ కార్యకర్త, ఉదయభూషణ్ అనేటువంటి కార్యకర్త సాక్షాత్తు షర్మిల గారి పుట్టుక మీద మన భారతమ్మ పిఏ నర్రా రవీంద్రారెడ్డి గారి పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ఎంత వైరల్ చేశారంటే అంత వైరల్ చేశారు. దాని గురించి మన పార్టీ స్టాండ్ తీసుకొని కేసు పెట్టి పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇప్పుడు కేసు పెట్టినారు సార్. దానికి కావచ్చు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. కేసు నెంబర్ 45/2024. దీనిపైన స్పందించారు బాగా. ఇటువంటి దుర్మార్గమైనటువంటి వింగ్ సార్ ఐటీడీపీ వింగ్. ఈ వింగ్ వాళ్ళు ఏమైనా చేయగలరు. ఖచ్చితంగా ఇది ఫేక్ పోస్ట్. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అటువంటి స్టాండ్ తీసుకోవడం అనేటువంటిది అబద్ధం. ఎందుకంటే వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ వాళ్ళ నియోజకవర్గంలో డెవలప్ అవుతుంది. ఇప్పుడు మావిగాని అంటే వాళ్ళ ఏరియానే కదా, వాళ్ళ ఏరియా డెవలప్ అవుతుంది కదా. అది తప్పో రైటో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పో రైట్ అని పక్కన పెడితే మావిగాని అనేటువంటి ఏరియాకి మెయిన్ కీలకంగా ఏదైతే వల్లభనేని వంశీ గారి నియోజకవర్గం ఉంది కదా, మరి అప్పుడు మావిగాని తప్పు అదొక ఇది అనేటువంటి ఒక వర్డ్ ఏ విధంగా చెప్తారు చెప్పండి? ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు, ఎట్లా చెప్తాడు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉండేటువంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసిందే కదా మావిగారిని. అటువంటిప్పుడు వల్లభనేని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటూ అటువంటి మాట ఎందుకంటారు? మా పార్టీ వాళ్ళు ఆ విధంగా అనరు సార్. మరి అచ్చెన్నాయుడు గారి మాదిరిగా పార్టీ లేదు అనేటువంటి మాట అన్నాడు, మీకు తెలుసుంటుంది, చెప్పలేను, సభ్య సమాజం తలదించుకునేటువంటి మాట. ఆ విధంగా మా పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఎదురు మాట్లాడేవాళ్ళు మాట్లాడరు. మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా ఉపయోగాల కోసం ఉంటుంది కానీ ఆయన స్వలాభం కోసం ఉండదు. కాబట్టి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అపోజ్ చేయాల్సిన అవసరం లేదు, అటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ప్యూర్గా ఐటీడీపీ కార్యకర్తలు క్రియేట్ చేసినటువంటి ఫేక్ వీడియో.
ఈ ఫేక్ వీడియో గురించి ఖచ్చితంగా నిగ్గు తెలిచేటువంటి పోలీసులు తెలుస్తారు. అప్పుడు తెలుస్తుంది ఐటీడీపీ అంటే ఏందో అని. ఇంకా మరి సోషల్ మీడియాలో ఇలాంటి అన్నీ పెట్టరేగిపోతున్నారు టీడీపీ సోషల్ మీడియా, దీనికి మరి చెక్ పెట్టే పరిస్థితి లేదా? అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్నాడు. ఆయన కల్కి భగవాన్, కల్కికి యుగపురుషుడు, ఈ కలియుగానికి యుగపురుషుడు. ఆయనకి ఏమైనా వస్తాయి? మానవంగాలు, మర్డర్లు, దొమ్మీలు, దాష్టికాలు, రక్తపాతం, అవన్నీ అవే నస్తాయి. వాటోళ్ళకే ఈ కలిపురుషుడు కోఆపరేట్ చేస్తాడు. ఖచ్చితంగా ఎగ్జాక్ట్ సూటబుల్ చంద్రబాబు నాయుడు కలిపురుషుడు. రాష్ట్రంలో జరిగే మీరు అన్యాయాలు, అక్రమాలన్నింటినీ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఐటీడీపీని ఏ విధంగా ఎదుర్కోగలం? ఖచ్చితంగా దీనికి చెక్ పడేది ఎప్పుడు? చెక్ పడాలంటే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మేము కోర్టుల ద్వారా కానీ లేకుంటే చట్టపరమైన రీతిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికన్నిటికీ కూడా ఒక సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది మాకు. ఈ ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటైజేషన్ విషయంలో జువలదినే ఫిషింగ్ హార్బర్ సాగర్ డిఫెన్స్కి అప్పగించే విషయం మీద కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక సార్, ఈ యొక్క గంగపుత్రులను కాపాడేటువంటి ఒక అంశం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక. ఈ మానసపుత్రికని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వస్తే దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ పరం చేయడం అనేటువంటిది దౌర్భాగ్యంగా సార్. ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వెళ్ళాడు. ఆడున్నటువంటి 150 గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా మత్స్యకారులు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆ కార్యక్రమం చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జువలదిన్ని యొక్క ప్రాధాన్యత ఏందని. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సాగర్ డిఫెన్స్కి ఇచ్చేసిన తర్వాత ఆ సాగర్ డిఫెన్స్లో నుంచి లోపలికి పోవడానికి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా పర్మిషన్ తీసుకొని పోవాలి. అదే కదా లిమిటేషన్. అంటే 100 మంది పోండి, 200 మంది పోండి, 300 మంది పోండి అనే ఒక లిమిటేషన్ ఆ సాగర్ డిఫెన్స్ నుంచి లోపలికి పోవాలి. అంటే ప్రతి మత్స్యకారుడు పర్మిషన్ తీసుకోవాలి. ఈరోజు 150 మందికి అలౌ చేస్తున్నారు, రేపు 140 మందికి, ఎల్లుండు 20 మందికి, ఆ తర్వాత 10 మందికి, ఆ తర్వాత నాట్ అలౌడ్. ఈ విధంగా క్రమక్రమంగా ఇది తగ్గిస్తూ స్లో పాయిజన్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి సార్. జనాల మీద ఉండేటువంటి కార్యక్రమాలు స్లో పాయిజన్ కనుక ఉంటాయి, సడన్గా తీసుకోడు. ఈ స్లో పాయిజన్ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాడు. ఇది ప్రైవేటైజ్ చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని అపోజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అక్కడికి వెళ్ళాడు. ఆడ ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పలికారో, హారతి పలికారో ప్రజలందరూ కూడా చూశారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలు ఎట్లుంటాయి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఎట్లుంటాయి ప్రజలకు అర్థమవుతుంది. ఇంకా ఈ మావిగన్ అంశం ఏదైనా ప్రజల్లో చర్చకు వస్తుందా ఇప్పుడు? దాని మీద ప్రజల నుంచి ఫీడ్బ్యాక్, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందంటే మీరేం చెప్తారు సార్? మావిగన్ అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఫస్ట్ ప్రజలు ఆలోచించారు సార్ 2 రోజులు. అసలు మావిగన్ అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఇదేంది, అసలు అమరావతి ఏంది, మావిగన్ ఏంది అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలు, మేధావులు అందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు 2 రోజులు. ఆ ఆలోచనలో పడ్డ 2 రోజులు వీళ్ళు ట్రోల్స్ చేసిన విధానం చూస్తూ ఉంటే ఐటీడీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఘోరంగా ఉంటాయి. ఆ తర్వాత ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు సార్. ప్రజలు, మేధావులు ఎప్పుడైతే నిర్ణయాన్ని మావిగన్ మీద చెప్పడం స్టార్ట్ చేశారో వెంటనే దాన్ని అడ్డుకట్టు వేయడానికి ఒక 1,00,000 మార్గాలు తీసుకొచ్చారు. ఇది ఈ మన షర్మిల గారిని తీసుకొచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని మన బొత్స సత్యనారాయణ గారు అన్నారు అసెంబ్లీలో అన్నటువంటి మాట తీసుకొచ్చారు. ఈ విధంగా డైవర్ట్ చేయడానికి చాలా విధాలుగా సకల విధాలు ప్రయత్నించారు. టీడీపీ వాళ్ళకి కాలేదు. ఖచ్చితంగా ఈరోజు మావిగన్ అనేటువంటిది ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో పడ్డారు. ఇది మంచిదే అని చెప్పేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది సార్. ప్రజల్లో దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారు కదా సార్ మావిగన్ అంటే ఇదేని. మేము మావిగనే మా ప్రపోజలు, ఏదైతే సిఆర్డీ లిమిట్ ఉందో అదే మావిగను, మేము మావిగనే అంటున్నాడు. అంటే మీకు అర్థం కావట్లేదు దాన్ని బట్టి మావిగన్ యొక్క విలువ, విశ్వసనీయత అయిందనేది. కాబట్టి ప్రజలు విఘ్నులు సార్ చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 3 ప్రధాన బిల్లులు ప్రవేశపెడుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును లింకప్ చేస్తుంది. దాంతోపాటు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, 3 బిల్లులు ప్రవేశపెడుతుంది. దీనిపై రేపు ఓటింగ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సభలో అయితే ప్రస్తుతం పార్లమెంట్లో చర్చ గట్టిగా నడుస్తుంది. ఏంటి సార్ పరిస్థితి?
సార్ మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్ బిల్లుకి జతపరుస్తూ పోవడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పెద్ద తప్పిదం సార్. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది చాలా ప్రతిష్టాత్మకమైన బిల్లు. ఆల్రెడీ అది అప్రూవ్డ్ బిల్. అది అప్రూవ్ అయ్యి 2034లో ఖచ్చితంగా అది ఇవ్వాల్సినటువంటి బిల్లు. దాన్ని ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లుకి యాడ్ చేస్తూ ఇంకా ముందుగా ప్రీపోన్ చేస్తూ 2029కి తీసుకొని రావాలనేటువంటిది మంచి ఆలోచనే కాదలేదు. 2029కి తీసుకొని రావాలి, కానీ దాన్ని డీలిమిటేషన్ బిల్లుకి యాడ్ చేయడం అనేటువంటిది ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయం. ఇంకోటి సార్, డీలిమిటేషన్ బిల్లు చేయడం మంచిదే. జగన్మోహన్ గారు కూడా దీన్ని ప్రపోజ్ చేస్తున్నాడు, దీనికి సపోర్ట్ చేస్తున్నాడు. కానీ దీన్ని ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా చేయాలనేటువంటిది మాత్రం మనం ఆలోచించాలి సార్ దీన్ని. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యొక్క ఎంపీల స్థానంలో 850 ఎంపీలకి ఇంచుమించుగా తీసుకుపోయేటువంటి పరిస్థితి రోజు ఉంది. కాబట్టి ఈ 850లో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాలో ఆ మ్యాజిక్ ఫిగర్ని నార్త్ ఇండియాలోనే వచ్చే మాదిరిగా వాళ్ళు ప్లాన్ చేసేటువంటి ఒక ప్లానింగ్ ఉంది. అంటే సౌత్ ఇండియాలో ఒక్క ఎంపీ రాకపోయినా సరే నార్త్ ఇండియాలో వచ్చేటువంటి ఎంపీలతోనే మ్యాజిక్ ఫిగర్ తీసుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేయొచ్చు అన్నటువంటి విధానంలో వాళ్ళు ముందుకు పోయేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో ఉంది అనేటువంటిది అందరు చర్చనీయాంశం. మరి అదే జరిగితే అది జరిగినప్పుడు ఖచ్చితంగా సౌత్ ఇండియాలో అన్యాయం జరుగుతుంది అనేటువంటిది ఖచ్చితంగా ఉంది సార్. సౌత్ ఇండియాని పట్టించుకోరు, సౌత్ ఇండియాని పట్టించుకోరు. ఇంకా సౌత్ ఇండియాకి ఇంకా అవసరం లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇప్పుడు చిన్నచూపు ఉంది, సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి చిన్నచూపు ఉంది. ఇటువంటి పరిస్థితే ఈ డీలిమిటేషన్లో వస్తే ఇంకా సౌత్ ఇండియాని నార్త్ ఇండియా వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏ అవసరం లేదు. కాబట్టి ఇటువంటివి జరగకుండా సౌత్ ఇండియాకు కూడా ప్రాధాన్యత కల్పించే విధంగా ప్రభుత్వాలు నెలకొల్పాలంటే సౌత్ ఇండియా వాళ్ళ ఎంపీలు కూడా అవసరం పడే విధంగా ఈ డీలిమిటేషన్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన సార్. ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లోనే చేయాలనేటువంటిది. ఇంకా 131 ఆర్టికల్ చేంజ్ చేయడం అనేటువంటిది చేంజ్ చేయడం బెటరే సార్. ఎందుకంటే ఈ రాజకీయ వివాదాలు పక్క పెడితే న్యాయపరమైన వివాదాలని ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి వివాదాలని సుప్రీంకోర్టులో పరిష్కరించేటువంటి దిశగా ఉన్నటువంటి ఈ యొక్క చట్ట సవరణ ప్రతిష్టాత్మకంగా మంచి పట్టుండేటువంటి విధంగా తీసుకొని రావడం అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇద్దరికీ కూడా మంచిది, రాష్ట్రాలకు కూడా మంచిది అనేటువంటిది మా వాదన. ఇంకా సార్ మహిళా బిల్లు విషయానికి వస్తే, మహిళా బిల్లు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా ఒక ముందడుగులో ఉన్నాడు సార్ మహిళల విషయంలో. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఉండేటువంటి ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ, అదేవిధంగా ఈ యొక్క నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ వర్క్లో కానీ 50%, ఇప్పుడు ఉన్నటువంటి మహిళా బిల్లు 33% సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది 50%. 50% మహిళలకే ఇవ్వాలి అనేటువంటి ఒక రూల్ పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక నీతి నిజాయితీ కలిగిన మహిళా సాధికారత కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళా బిల్లుకి 100% మార్కులు వేసేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సో ఇక ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. నారా లోకేష్కి పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అనేది కొత్త పదవి ఫస్ట్ టైం తీసుకొచ్చారు. సో ఇక తెలుగుదేశం పార్టీ ఇక మూడో తరం నాయకుడి చేతిలో నడవబోతుందా సార్? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతూ అన్ని పరిణామాలు తెలుసు. అసలు లోకేష్ గారు మంత్రి అయ్యారు, ఎట్టయ్యారు? లోకేష్ గారు మంత్రి అయిన పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జాక్యలేసి లేపుతున్నాడు లోకేష్ని. అంటే కనీసం అతను ఒక వార్డు మెంబర్గా కూడా గెలవాల, పంచాయతీలో వార్డు మెంబర్ కూడా గెలవలేదు సార్ లోకేష్ గారు. పంచాయతీలో వార్డు మెంబర్ కూడా గెలవని ఒక లోకేష్ని మంత్రిని చేశాడు, మంత్రిగా పరిపాలించాడు ఆయన. అది మన దౌర్భాగ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అనేటువంటిది ఒక చాక్లెటే వాళ్ళకి. అంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉండే ఒక చాక్లెట్ని ఎత్తి లోకేష్కి ఇచ్చాడు. అంతకన్నా ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు మంత్రిని చేసినప్పుడు ఎవరు మాట్లాడాలి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరు మాట్లాడాల. ఈరోజు ఎవరు మాట్లాడతారు? మాట్లాడాలి ఖచ్చితంగా. రేపు ముఖ్యమంత్రిని కూడా చేస్తాడు, రేపు ఎల్లుండి ముఖ్యమంత్రిని కూడా చేస్తాడు. నేను సూటిగా చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నాను సార్. ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి
అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైనా చంద్రబాబు నాయుడు గారి పార్టీ కాదు, ఎవరో రామారావు పెట్టిన పార్టీ. అట్టే నువ్వు కబ్జా చేసావు, అదేవిధంగా నీ కొడుక్కి కబ్జా చేస్తున్నావు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం అనేటువంటిది నథింగ్. ఆయనకేం అర్హత చూడలేదు, దానికి ఏం అర్హత ఉండాలా, ఇటువంటి ఎంత అనుభవం ఉండాలా, దానికి ఏ విధమైనటువంటి పరిపాలన దక్షత ఉండాలా అనేటువంటిది ఏమీ లేదు. దానికి ఒక నామ్స్ లేవు. ఆ నామ్స్ లేని పదవి ఎత్తుకొచ్చి ఇతనే ఎలిజిబుల్ అని చెప్పని లోకేష్కి ఇచ్చారు. మనం దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అది అవివేకం. ఇంకా జనసేనలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఒక పక్కన జనసేన పార్టీలో చాలామంది నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జనసేనలో జరుగుతున్న అన్యాయాలు ప్రశ్నిస్తూ బయటకు వచ్చేస్తున్నారు పార్టీ నుంచి. చాలామంది బొలిశెట్టి సత్యనారాయణ కావచ్చు, మన గుంటూరు రజనీ కావచ్చు, ఇలా చాలామంది బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. అదే సమయంలో ఇప్పుడు జనసేన కొత్త కమిటీ నియమించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అవును సార్, ఇప్పుడు కొత్త కమిటీ వాళ్ళకి 3 రోజులుగా ట్రైనింగ్ చేసి తెలంగాణకి ఒక 8 మందిని, ఒక 20 మందిని ఆంధ్రాలోకి వాళ్ళు మాట్లాడడం కోసం అని చెప్పి ట్రైనింగ్ చేశారంట. మాట్లాడిపోయి ప్రభుత్వానికి సపోర్ట్గా మీరు మాట్లాడని చెప్పి. అసలు మన పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను సార్ మీ ద్వారా, ఈయన పార్టీ ఎందుకు పెట్టాడు? ఫస్ట్ ఆయన నినాదం ఏంటి? చగువీర ఆశయ సాధన కోసం నేను ఎవరినైనా సరే ప్రశ్నిస్తానని చెప్పని ప్రశ్నించే పార్టీగా ముందుకొచ్చాడు. ఈరోజు ఏం ప్రశ్నిస్తున్నాడు సార్? ప్రభుత్వంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎంత అరాచకం చేస్తున్నారు, ఎంతమంది మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మైనర్ బాలికల మీద హత్యలు జరుగుతున్నాయి, స్కూల్లో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద, రాష్ట్రంలో ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయి, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని అక్రమ కేసులు జరుగుతున్నాయి, వీటన్నిటినీ ప్రశ్నిస్తున్నాడా? ఉదయాన్నే మాదాపూర్లో బయలుదేరడం, ఆయనకు ఒక ఫ్లైట్ ఇచ్చారు, మాదాపూర్లో బయలుదేరడం, విజయవాడకు పోవడం, ఆడ 1 గంట సేపు తిరగడం, మా సాయంత్రం వచ్చి మాదాపూర్లో నిద్రపోవడం. ఆయన హైదరాబాద్ నుంచి పరిపాలన చేస్తున్నాడే కానీ ఈరోజు విజయవాడలో ఉండి పరిపాలన చేసిన దాఖలాలు లేవు. నేను ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ విజయవాడలో ఎన్ని రోజులు స్టే చేశాడు, ఎన్ని నైట్లు స్టే చేశాడని చెప్పాలి. కనీసం ఒక 4-5 నైట్లు కూడా స్టే చేసి ఉండడు అనేది నా అంచనా ప్రకారం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ప్రశ్నించడానికి పెట్టినటువంటి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్, నేను ముఖ్యమంత్రిని కావాలనేటువంటి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కాగా ఆయన కులం సపోర్ట్ చేసింది. కాపులు ఎందుకు సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్కి? మా కులం పోడు, మావాడు ఎవడైనా సరే ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు, ఇప్పుడు దాకా లేదు, మనం సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ మన కాపుల్లో నుంచి ఒక ముఖ్యమంత్రి పోతాడు అని చెప్పని సపోర్ట్ చేశారు. బేషరతుగా తీసుకొచ్చి కులాన్ని మొత్తం నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర మోకరిల్లి 15 సంవత్సరాలు నేను ఊడిగుని చేస్తాను చంద్రబాబు నాయుడికి, నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకున్నాను, ఆ తర్వాత వాళ్ళ లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చేస్తాను, అవసరం అనుకుంటే లోకేష్ బాబు కొడుకుని కూడా ముఖ్యమంత్రిని చేస్తాను, అప్పుడు దాకా నేను అక్కడే కాళ్ళ దగ్గర పడి ఉంటానని చెప్పంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు సార్? వాళ్ళ నాయకులు. పవన్ కళ్యాణ్ అగ్రెసివ్నెస్, పవన్ కళ్యాణ్ ప్రశ్నించే విధానం, అతని మాటలు, అతని స్టైలు, అది చూసే కదా పార్టీలో నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు. ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు చంద్రబాబుకి జై, చంద్రబాబుకి జై అని వాళ్ళ జెండా మోస్తుంటే ఎంతమంది నువ్వు చెప్పారని చెప్పి తెలుగుదేశం జెండా మోస్తారు? నీకు ఒక జెండా ఉంది, అజెండా ఉంది, ఆ జెండా పక్కన పెట్టి నువ్వు తెలుగుదేశం అజెండాలో వాళ్ళ గొడుగులో నువ్వు రాజ్యపాలన చేస్తుంటే ఎవరు కూడా నీతి నిజాయితీ ఉండే నాయకుడు జనసేనలో కొనసాగడానికి అనర్హుడు. మొక్కచెత్త నీళ్లు తాగేటువంటి నాయకులు ఎదురు ఉండగలరు కానీ నిజంగా స్వచ్ఛమైనటువంటి నాయకులు ఎవరూ ఉండరు. అదే క్రమంలో రజనీ కూడా బయట వచ్చారు, ఆమె అదే చెప్తున్నారు, మేము ప్రశ్నిస్తామనుకున్నామన్నా, మీరేందన్నా ఈ విధంగా గొంతు మోగపోయింది, మీ ప్రశ్నలు ఎక్కడికి పోయాయన్నా, మీరంటే అభిమానం కానీ మీరు ప్రశ్నించలేకపోతున్నారు, అందుకే మేము బయట వస్తున్నామన్నా అని చెప్పి ఆమె కూడా మాట్లాడుతుంది. దాంట్లో తప్పే ఉంది దాంట్లో. రైట్. ఇక వైఎస్ జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇకపై ఆయన తాడేపల్లితో పాటు హైదరాబాద్ లోటస్ పాండ్లో కూడా నెలలో 2 వారాలు అనుకుంటా స్టే చేయాలని చెప్పి నిర్ణయించినట్టున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా తాడేపల్లిలో వారానికి 4 రోజులు 5 రోజులు కూడా అవైలబుల్గా ఉన్నాడు సార్. ఏముందో ప్రజెంట్ ఇప్పుడు కూడా ఒక 4 రోజులు 5 రోజులు తాడేపల్లిలో ఉన్నాడు. బెంగళూరుకి ఖచ్చితంగా ఆయన వ్యాపారాలు అవి ఏవి ఉంటాయి, వాటి కోసం బెంగళూరుకి పోవడం అనేటువంటిది. చంద్రబాబు గారు పోవట్లేదు సార్, ఎక్కడికి పోవట్లేదా? లేకుంటే పవన్ కళ్యాణ్ గారు పోవట్లేదా? లేకుంటే లోకేష్ పోవట్లేదా?
అదే క్రమంలో అసలు అధికారం లేనప్పుడు 2019-24లో చంద్రబాబు, లోకేష్, పవన్ విజయవాడలో ఎన్ని రోజులు ఉన్నారు సార్? ఈ 5 సంవత్సరాలు విజయవాడలో వాళ్ళు ఎన్ని రోజులు స్టే చేశారు? అసలు వాళ్ళకి ఇల్లే లేదు. అసలు ఇప్పటికి కూడా ఇల్లు లేదు, వాళ్ళకి సొంత ఇల్లు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో సొంత ఇల్లు నిర్మించుకున్నాడు. అక్కడ ఈరోజు ప్రతిపక్ష నేతగా కూడా అక్కడే ఉంటున్నాడు. వారంలో 5 రోజులు ఉంటున్నాడు. దాన్ని వక్రీకరించి బెంగళూరు బాబాయ్ అంటాడు అంటే ఒక ఆమె, పైకిరావుపేట ఆంటీ ఉంది, ఆమె బెంగళూరు అంకుల్ అంటది. ఈ విధంగా చెప్పడం దారుణం సార్. ఒక ప్రతిపక్ష నేత మీద విమర్శలు చేయడం, ఇటువంటి అసభ్యకరమైనటువంటి విమర్శలు చేయడం తప్పు సార్ ఇది. ఇంకొకటి సార్, ఈరోజు సరే బెంగళూరుకు పోకుండా హైదరాబాద్లో స్టే చేస్తున్నాడు. ఎందుకంటే పార్టీ పెట్టింది ఇక్కడే సార్, హైదరాబాద్లో. ఇక్కడి నుంచే కార్యకలాపాలన్నీ చేసి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ప్రతిపక్ష పార్టీగా, బలమైన ప్రతిపక్ష పార్టీగా, ఆ తర్వాత అధికార పార్టీగా తీసుకొచ్చాడు. అదే క్రమంలో ఒక సెంటిమెంట్ కూడా మాకుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కొంతవరకు పాలన, ఒక సమ్ పర్సంటేజ్ పాలన చేస్తే మనకు సెంటిమెంట్గా మనం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంది. అదే కాకుండా ఇది కూడా తెలుగు రాష్ట్రమే సార్. ఇక్కడ హైదరాబాద్లో కూడా, ఈ తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ చరిస్మా ఉంది ఇక్కడ. మీరు కాల్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు నిలబడితే ఎవరికి చరిస్మా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అటువంటప్పుడు మా పార్టీని ఎక్కడ కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు ప్రజలు మా సోదరులు, వీళ్ళు కూడా తెలంగాణ ప్రజలు కూడా తెలుగు ప్రజలు మా సోదరులు. వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనేటువంటిది చాలామందికి ఉంది. అటువంటి కోరికని తీర్చడానికి ఖచ్చితంగా తెలంగాణ కూడా మా పార్టీని విస్తరింపజేయాలి. తెలంగాణలో కూడా మా పార్టీని ఉనికిని చాటుకోవాలి. దానికోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి రావాలి. ఇది మా పూర్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కోరిక ఇది. ఖచ్చితంగా ఈరోజు మా కార్యకర్తల కోరిక తీరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.